పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి హైప్ ఉందో తెలిసిందే. 'ఓజీ' సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజిత్. ఈ ఒక్క గ్లింప్స్‌తో కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ఇండియాని ఒక ఊపు ఊపేశాడు. పవన్ లైనప్‌లో ఎన్ని సినిమాలు ఉన్నా అభిమానులు మాత్రం కాస్త ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది 'ఓజీ' సినిమాపైనే. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామే కానీ 'సాహో' సినిమా రేంజ్ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి 'సుజిత్' నుంచి 5 ఏళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారాస్థాయిలోనే ఉంటాయి. 'ఓజీ' సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువే ఆనందంతో ఉన్నారు. ఇన్నాళ్లు రీమేక్ సినిమాలతో చచ్చుబడిపోయిన నాలుకకు 'ఓజీ' అంటూ అసలైన ఘాటును అందించాడు సుజిత్. నిజానికి అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే ఈ పాటికే 'ఓజీ' ఫీవర్ ఇండియాను తాకేసేది. కానీ లేట్ అయింది. అయితే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 2025 లోపే రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఈ దెబ్బతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ బయట ఏ సభలో కనిపించినా, ఎక్కడ కనిపించినా 'ఓజీ ఓజీ' అంటూ అరుస్తున్నారు. దీని గురించి స్పందిస్తూ మేకర్స్ తాజాగా ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. 'ఓజీ' సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాం. 'ఓజీ' సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్ళినప్పుడు సమయం, సందర్భం చూడకుండా 'ఓజీ ఓజీ' అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నామంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్‌గా కనిపించనున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు 'పంజా' సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. నటి శ్రియారెడ్డి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న 'ఓజీలో' చేస్తున్నారు. ఈ సినిమా గురించి శ్రియ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్‌తో చేయటం నా అదృష్టం. నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక పవన్ గారు చాలా తెలివైన, మర్యాద గల వ్యక్తి. ఎంతో హుందాగా ఉంటారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. సుజిత్ తెరకెక్కిస్తున్న 'ఓజీ' సినిమా 2025 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.